కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నామని 5 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కొల్చారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతిలో 98% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజనం సరఫరా చేస్తున్నామని, ఈ నేపథ్యంలో బడియుడి పిల్లలందరూ ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నిన్నటి 10వ తారీఖు రాత్రి కుల్చారం గ్రామ పంచాయతీలో కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారము మేము మా ఉపాధ్యాయులందరం కలిసి పల్లెనిద్రలు చేశాము. ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకు మా ఉపాధ్యాయ బృందంతో ఒక 38-40 మంది ఉపాధ్యాయులు తీసుకొని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి విద్యార్థిని కూడా పాఠశాలలో చేర్పించే విధంగా చూశాము. అదేవిధంగా ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా బడిలో జాయిన్ అయ్యే విధంగా చూశాము. పోయినసారి మా దగ్గర 2023-24 సంవత్సరంలో ఎస్ఎస్సి విద్యార్థులు 94 మంది గాను 90 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అందులో ఇద్దరికి 9.7, ఒక 10 మందికి 9.0 ఎబో పర్సెంటేజ్ తోటి పాస్ అయ్యారు. ఈరోజు పిల్లలు కొద్దిమంది వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా చాలామంది పిల్లలు మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. 6th క్లాస్లో ఒక 30 మంది విద్యార్థులు, 8th క్లాస్లో ఒక 20 మంది విద్యార్థులు, అదేవిధంగా 9th క్లాస్లో నుంచి కూడా, తర్వాత కొంపెల్లి హైదరాబాద్ చైతన్య ఇన్స్టిట్యూషన్ నుంచి 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10th క్లాస్లో కూడా మా బడిలో జాయిన్ కావడానికి పిల్లలు చేరడానికి ఈరోజు వచ్చి బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. ఈ సంవత్సరం కూడా మేము ఎస్ఎస్సిలో 100%, పోయినసారి మాకు 97% వచ్చింది, ఈసారి 100% రిజల్ట్స్ తేవడానికి మేము మా ఉపాధ్యాయ బృందం శాయశక్తులా కృషి చేస్తాము. అదేవిధంగా మా పాఠశాలలో ఉన్న వనరులు అందరూ ఉపాధ్యాయులందరూ కూడా వెల్ ట్రైన్డ్ పీజీ తోటి ట్రైన్ టీచర్స్ ఉన్నారు. మా దగ్గర వ్యాయామ ఉపాధ్యాయుడు ఉన్నాడు. మా సారు కరాటేలో శిక్షణ పేరు పొందినవాడు. సో అందరు ఉపాధ్యాయులు మా దగ్గర వెల్ ట్రైన్డ్. విద్యార్థులకు కేవలం చదువుతూ కాకుండా క్రమశిక్షణతోటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా మేము శాయశిక్షణ కృషి చేస్తామని కూడా నేను మాటిస్తున్నాను. పిల్లల్ని, విద్యార్థులను మా చుట్టుప్రక్కల ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలు మా పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.